మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రిణం. గురుగారు, మార్చి నెల 2026 సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది? మనకి చంద్రగ్రహణం కూడా ఈ మాసంలో ఉంది, ఉగాది ఉంది. ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా సింహరాశి అనగానే చాలా వైబ్రేషన్ వస్తుంది నాకెందుకో. సింహరాశి జాతకులు నిజంగా చాలా బాధలో ఉన్నారు. వాస్తవానికి మీ బాధను నేను ఓదారుస్తాను అని చెప్పి ఒక్క మాట గతంలో ఒక వీడియో చేశాను. సింహరాశి వాళ్ళు సుమారుగా ఒక 20-25 మెంబర్స్ ఈ సింహరాశి వారు ఫిబ్రవరిలో మనకున్నాయి 28 డేస్. ఇలా 24-25 ఆల్మోస్ట్ సింహరాశి 24-25 ఇందులో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ కాల్స్ కానీ. సో ఎందుకంటే గత 11-12 నెలల నుండి విపరీతమైనటువంటి కష్టంలో ఉన్నారు. మామూలు కష్టం కాదు అసలు. నాకెందుకు ఇట్లా అంటే, వీరికి ఓటమి నచ్చదు, పరాభావము నచ్చదు. ఓటమి అనేది వీరికి ఉండదు. వేస్తే బాణం దిగాలి అంతే, వేరే ముచ్చట ఉండదు. అలాంటి వీరికే బాణాలు దిగుతున్నాయి, వేరేటోళ్ళవి, చుట్టుపక్కల వాళ్ళవి. వీరింటి ముందు ఎవరో నిమ్మకాయలు పెట్టిపోవడం కానీ, కోడిగుడ్డులు పెట్టిపోవడం కానీ, ఏవో బట్టలు పెట్టిపోవడం కానీ, తెల్ల ఆవాలు చల్లిపోవడం కానీ, ఇవే ఫోన్లు వశమైతలేదు వీళ్ళది. మా కూతురుకు వివాహం చేశాను, మా కూతురు మంచిదే, అల్లుడు చెప్పిన మాట వింటలేడు. అల్లుడి వర్షన్ ఏంది? అల్లుడి వర్షన్ చెప్తాడు. మా కొడుకు చాలా అమాయకుడు గురువుగారు. ఆ అమ్మాయికి వివాహం చేసినప్పటి నుంచే అసలు మావాడు చాలా క్లిష్టమైన పొజిషన్లో ఉన్నాడు. 10 నెలల నుంచి ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నాడు. ఈ పెళ్ళైనప్పటి నుంచే ఇట్లయితే. ఆ మాట అన్నద్దమ్మ ముందు. ఫస్ట్ పెళ్ళైనప్పటి నుంచి అయిందా, పెళ్ళి కాక తర్వాత నుంచి అయిందా? సరే, ఐ విల్ యాక్సెప్టెడ్. నీ మాట నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఫలానా 2014-15లో ఈయనకు బైక్ యాక్సిడెంట్ అయింది, లేదా ఏదో హాస్పిటలైజ్డ్ అయింది. అప్పుడు అయిందా కాలేదా? అవును గురుగారు, నేను అప్పుడు బైక్ యాక్సిడెంట్ జరిగింది, స్కిడ్ అయి కింద పడ్డా, కాలు నాకు లైట్గా బెనికింది, వాస్తవమే అన్నాడు. మరి ఇప్పుడు పెళ్ళి అయింది ఆయనకు? పెళ్ళి కాలేదు కదా ఆ టైంలో. అర్థమైంది నేను చెప్పిన పాయింట్. ఇట్లనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు తెలిసిపోతే జాతకం వన్స్ ఓపెన్ చేశాము అంటే వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నాకు క్లియర్ కట్గా అమ్మవారు చెప్పేస్తుంది. ముందు నేను నవ్వుకుంటా జాతకం చూడగానే, ఓకే పాపం ఈ పొజిషన్ అంటే నవ్వుకుంటా. అంటే ఎట్లా? నాకు అమ్మవారు చెప్పే అటువంటి ఆ సమాధానాల దృష్ట్యా ఓకే రైట్ డన్ అంతే. ఇట్లా ఇది జరిగిందా? అవును జరిగిందండి. ఈ విధంగా అవుతుందా? అవునండి. ఈ విధంగా చెయ్యాలి అని అనుకుంటున్నారా? అవునండి కరెక్టే. వారి ఎక్సైట్మెంట్ చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. నాకు కావాల్సింది అది. అంతేగాని నేను ఏదో రాగానే మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలి అని నేను ఎప్పుడు అడగా. నాతో చూయించుకున్న వారు కింద కామెంట్ పెట్టండి ప్రిడిక్షన్. ఇది మాత్రం సత్యం, నేను ఎవ్వరిని అడగ కూడా. కనుక అది గమనించుకోండి. ఇక్కడ ఎంత చాలామంది ఉన్నారు, లేరు అని నేను అన్నాను, కానీ విద్య అనేది అది మీరు గమనించుకోండి. సో సింహరాశి వారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, సుమారుగా 2025 జూన్ జూలై నుండి మార్చ్ ఏప్రిల్ నుండే వ్యవస్థ బాగాలేదు. మార్చ్ ఏప్రిల్ నుండే గట్టిగా చెప్పాలంటే 2024 ఆగస్టు నుంచే బాగాలేదు. కానీ అబ్జర్వ్ చేసింది 2025 మార్చ్ ఏప్రిల్ నుంచి. చెప్పుడు మాటలు విని చాలామందిని దూరం చేసుకున్నారు. చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు దూరంగా ఉన్నారు. ఈగో ఫీలింగ్స్ తక్కువ చేసుకోండి. మ్యారిటికల్ లైఫ్లో ఈగో ఫీలింగ్ పనికిరాదు. ఇంకెక్కడైనా చూపించుకోండి మీ ఈగో ఫీలింగ్. మ్యారిటికల్ లైఫ్లో ఎప్పుడు ఎవరికి పనికిరాదు. సరే, ఇన్ కేస్ ఒకవేళ మీది నిజంగానే సింహరాశి, 8వ తారీఖు జన్మించినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, 8వ తారీఖు జన్మించినట్టు 17వ తారీఖు జన్మించినట్టు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్నా,
26వ తారీఖు జన్మించినటువంటి వారిని వివాహం చేసుకున్నా మీకు ఎదుగు బొదుగు ఉండదు. శనివారం రోజు మీ వివాహం ఒకవేళ వచ్చింది అనుకుంటే ఎదుగు బొదుగు ఉండదు. ఇది గమనించుకోండి. లైఫ్ టైం 100 వచ్చినాయా 100 ఖర్చే, 1,00,000 వచ్చినాయా 1,00,000 ఖర్చే, నిల్వ ఉండదు. మరి ఎట్లా నిల్వ ఉండాలి? అది మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయాలి. చేసి లగ్నాలను బట్టి మీకు ఒక రెమెడీ అనేటువంటిది సజెషన్ చేస్తే అప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి. సో సింహరాశి వారికి మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 3వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. మరి వీరికి 7వ స్థానంలో రాహువు కుజుడు ఉండడం జరిగింది. 8వ స్థానంలో సూర్యుడు శని ఇద్దరి కలయిక అనేటువంటిది. ఇది చాలా డేంజర్ జోన్. మొత్తం 6లే ఉన్నాయి మీకు. ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండండి. తలకాయ కిందికి వేసుకొని ఉండండి. అంతే, ఏం లేదు చేసేది. ఈ 1 మంత్ చాలా పేషెన్సీగా ఓపికగానే ఉండాలి. స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో కన్సీవ్ అయింది అని అనుకునేటువంటి వారికి కొంత గర్భ సంచికి సంబంధించిన ఇబ్బందులు, అదేమిటి మనకు అబార్షన్ జరిగేటువంటి సూచనలు ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా వాహన ప్రమాదాలు పొంచి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. ఎవరైతే 65+ ఉన్నారో వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. మా, మీ, ము, మే అక్షరాలు ఎవరైతే కలవో వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంస్థలు కానీ మీకు ఐటీ రిటర్న్స్ కానీ ఐటీ రిలేటెడ్ కానీ మా, మీ, ము, మే సంబంధించినటువంటి సంస్థలు కానీ కంపెనీలు కానీ లైక్ పేర్లతో ఉండేటువంటి ఎవరైనా కూడా మీకు ఈ ఐటీ శాఖకు సంబంధించింది కానీ రాజకీయానికి సంబంధించినటువంటి దెబ్బ కానీ. సో మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా కూడా మనకు వైవాహిక ఉద్రిక్తత ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా కొంతమేర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదని చెప్పడం జరుగుతున్నది. చాలా జాగ్రత్తగా పనులు చేయండి, ఎందుకంటే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కొంతమంది స్థానికులు తమ పేరు మీద ఉండాల్సినటువంటి పూర్వీకుల యొక్క ఆస్తి లేదా వారసత్వాలను పొందడంలో అడ్డంకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొంత చాలా ఓపికగా జాగ్రత్తగానే ఉండే ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఇదంతా గోచారం అనేది గమనించుకోండి. మరి వ్యక్తిగతానికి సంబంధించింది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం వీడియో చివరిలో. సో సింహరాశి అనగానే కొంచెం ముక్కుసూడితనము, హీట్ బాడీ అధికంగా, అదేవిధంగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అడ్మినిస్ట్రేషన్ కావచ్చును, నాది నా మాటే సాగాలి అనే విధంగా కొంత ఉంటుంది. సో ఓకే, ఇలాంటి వారు మీ ఇంట్లో ఉంటున్నారు అనుకుంటే వారికి ఆ యొక్క కిరీటాన్ని ఇచ్చేయండి. ఎందుకంటే వారికి ఆ కిరీటమే గొప్ప. విన్నారా? వారికి ఆ బంగారం కిరీటం వారికి చాలా గొప్ప. అనుక్షణము కిరీటాన్ని చూసుకుంటూనే ఉంటారు సింహరాశి వారు. సో అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం గర్భ సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా కొంత విరోధాలు, విచారము, శత్రువృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నవి, కొంత మనశ్చింత కూడా కనబడుతూ ఉన్నది కనుక సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుజుని మూలకంగా కూడా మనకు ఉదరనేత్ర సంబంధిత వ్యాధులు, వస్తునాశనములు, కుటుంబంలో కొన్ని కలహాలు, బంధుమిత్రులతో కొన్ని వైరములు, అదేవిధంగా రుణ బాధలు, శ్వాసకోశ ఇబ్బందులు కానీ కొన్ని చోట్లలో అగౌరవానికి గురి అయ్యేటువంటి సందర్భాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉంటుంది. ఎదురైంది ఉండండి, అంతే. ఛాలెంజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇవాళ సింహం బయలుదేరింది, దానికి వేట దొరకలేదు, రేపైనా బయలుదేరుతుంది. కానీ వేట దొరకకుండానైతే రాదు తిరిగి, అది గమనించుకోండి. సో అదేవిధంగా కొంతమేర మనకి ఇక్కడ ఆల్రెడీ 8వ శని నడుస్తూ ఉన్నది బాస్, మీకు గుర్తుంచుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి ఇక్కడ ఆల్రెడీ మీకు నేరారోపణలు కానీ శిక్షాప్రాప్తులు కానీ లైక్ ఇవన్నీ ఉన్నవి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు ఈ ప్రత్యూష కేసు ఒకటి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత, ఈ 23 ఏళ్ళ లైక్ ఇన్నేళ్ల తర్వాత అతనికి శిక్ష పడడము మనది సింహరాశి. సో ఆ విధంగా ఉంటుంది. ఎప్పటికైనా చట్టం తన పని తను చేసుకొని పోతుంది కనుక ఎవరికైనా శిక్ష అనేటువంటిది ఉంటుంది. అయ్యో ఇవాళ జరగగానే
రేపు పొద్దున లేదా 10 రోజులకో 20 రోజులకో నువ్వు పలానా రోజు ఆ పాపం చేసినావు కదా నీకు ఈ రకంగా శిక్ష వచ్చింది అనేం రాదు. ఈ గోరు నేనే పెంచుకున్నా. ఈ గోరు పెంచుకోవడం ద్వారా అనుకోకుండా నాకే ఈ గోరు మూలకంగా దెబ్బ తాకింది, గోరు లేచింది పైకి. దీని తప్పెవరిది? నాదే కదా. మీరు కూడా ధర్మం వైపు నిలబడండి. అధర్మానికి సంబంధించిన పనులు ఏమైనా చేశారా 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశి వారు తప్పకుండా కూడా చంద్రగ్రహణము మీ లగ్నంలో ఏర్పడుతుంది. అది కేతుగ్రస్త చంద్రగ్రహణము మీ లగ్నంలో ఏర్పడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ కుంభరాశిలో ఏర్పడింది. సో వారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరిగింది. మీకు కూడా కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు సూచనలు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. మీ తండ్రితో ఓపికగా మాట్లాడండి. తండ్రి వయస్కులు ఉండేటువంటి వారికి నమస్కరించుకోండి. వారికి ఏదైనా ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. చెప్పులు కొనివ్వండి, షూస్ కొనివ్వండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ తరుణంలో మీరు మాత్రం ఓపికగా ఉండండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. జమ్మి చెట్టు వద్ద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గంధ తైలముతో ఇంట్లో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఫలితాలు కనబడుతున్నవి. ఏది ఏమైనా కూడా వ్యక్తిగత జాతకంలో మీకు నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ ఫాలో చేయడం ద్వారా 100కు 100% రిజల్ట్ వస్తుంది. గోచార ఫలితాలలో చెప్పేటువంటి రెమెడీ చేయడం ద్వారా 100కు 20-25%, 30% పాస్ మార్కులలో పాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ఆ రెమెడీ చేయడం ద్వారా డిస్టెన్షన్లో పాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వన్స్ కలవక ముందు కలిసిన తర్వాత అనేది రాసుకుంటారు. మురళీధర్ శర్మ, ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.